రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిన్న చిన్న ఆలోచనలు ఒక్కోసారి అభివృద్ధికి గొప్ప మార్పులకు బాటలు వేస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొన్ని ఆలోచనలు సమాజంలో విప్లవాత్మక మార్పులు తెస్తాయని, ముస్తాబు అలాంటి కార్యక్రమమేనని తెలిపారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముస్తాబు కార్యక్రమాన్ని ఆయన శనివారం లాంఛనంగా ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాలేపల్లిలో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముస్తాబు కార్నర్ను సీఎం పరిశీలించి విద్యార్థినులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమం నేటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అమలు కానుందని చంద్రబాబు ప్రకటించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఒక అధికారి చొరవతో మొదలైన మంచి పనిని రాష్ట్రమంతటా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విద్యార్థుల్లో వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పాఠశాలలకు చక్కటి యూనిఫామ్తో పరిశుభ్రంగా రావాలి. చక్కగా తలదువ్వుకోవడం, భోజనానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవడం వంటి మంచి అలవాట్ల వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఈ ముస్తాబు కార్యక్రమానికి అదనంగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల విద్యార్థుల్లో చదువుపై శ్రద్ధ పెరగడమే కాకుండా నాయకత్వ లక్షణాలు కూడా అలవడతాయని వివరించారు. ఇక రాష్ట్రంలోని 75 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వ బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు. మీరంతా రాష్ట్రానికి గొప్ప ఆస్తి. అందుకే అమ్మకు వందనం ద్వారా ఆర్థిక సహాయం, నాణ్యమైన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తున్నా. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలంటే చిన్నతనం నుంచే కృషి చేయాలి. విద్యార్థులంతా నాలెడ్జ్ ఎకనామిక్ లో భాగం కావాలని ఆకాంక్షించారు. ఇక త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో వినూత్న సంస్కరణలు తీసుకువస్తున్నారని, విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మంత్రులందరూ కృషి చేస్తున్నారని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. దీనికి మనస్ఫూర్తిగా పిల్లలందరినీ అభినందిస్తున్నా. మిమ్మల్ని చూస్తే ఒక నమ్మకం వస్తూ ఉంది నాకు. భవిష్యత్ అంతా మీదే. రాష్ట్రం బాగుండాలంటే దానికి కావాల్సింది మీరు ఒక ఆస్తిగా తయారు కావాల్సిన అవసరం ఉంది. అది తయారు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈరోజు మీకు అందరికి కూడా ఇక్కడ పౌష్టికాహారం పెట్టడం కానీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ అవన్నీ చేస్తున్నాం. కానీ ఇటీవల కాలంలో నేను ఏజెన్సీ ఏరియా పోయినప్పుడు మన్యం జిల్లాకి వెళ్ళాను. అక్కడ జిల్లా కలెక్టర్ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆ కార్యక్రమమే ముస్తాబు. ఈ కార్యక్రమంలో మీరు ఒకసారి చూస్తే చాలా సమర్థవంతంగా పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతున్నాయి. మీలో ఒక క్లీనినెస్ కానీ, అవేర్నెస్ కానీ, అందరం బాగుండాలని కోరుకుంటాం, అందంగా ఉండాలని కోరుకుంటాం. అవునా కాదా? అందరూ కోరుకుంటారు లేదా? మీరు అందంగా ఉంటే చూడాలని మీ తల్లిదండ్రులకు ఉంటుందా లేదా? కానీ తల సరిగా దూకోకుండా ఉండడం కరెక్ట్ అంటారా మీరు?
చేతులు కడుక్కోకుండా కరెక్ట్ అంటారా మీరు? ఇంకో పక్క సరిగా షూ ఉంది మీకు, ఆ షూను కూడా సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం, యూనిఫామ్ సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం, ఎన్ని కరెక్ట్ అంటారా మీరు? అందరికీ సమాన అవకాశాలు ఇచ్చారు కదా స్కూల్లో, అందరికీ షూ ఇచ్చారు కదా, యూనిఫామ్ ఇచ్చారు కదా, బాత్రూమ్లు అదే బాత్రూమ్లు ఉన్నాయి కదా. కొంతమంది పిల్లలు చాలా శుభ్రంగా ఉంటారు, కొంతమంది పిల్లలు శుభ్రంగా ఉండరు. దానికి కారణం ఏంటమ్మా? దాంట్లో కారణం మనం ఆలోచిస్తే మీరు ఫోకస్ చేయకుండా పోవడం, శ్రద్ధ పెట్టకుండా పోవడం. ఓసారి మీలో ఒక ఆలోచన పర్వాలేదులే అనే ఆలోచన వచ్చి ఇక్కడి నుంచే మీ స్కూల్ నుంచే ప్రారంభం.